ఆదాబ్ వణకం. నేను మీ మాధురి. మన సాయిరా టీవీలో ఒక చిట్టి పొట్టి మన సింగర్ అండ్ డాన్సర్ అండ్ కుకింగ్ కూడా చేస్తుందంట. ఎన్ని మల్టీ టాలెంట్ ఉన్న అమ్మాయిని మన మీడియా ఛానల్ వదులుతుందా? ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తుంది కదా. సో ఎస్, నేను మీ అందరి కోసం ఇంటర్వ్యూ చేయడానికి మన స్టూడియోకి తీసుకొచ్చేసాను. హలో, ఏం పేరు నీ పేరు? హాసిని. వావ్ హాసిని, నీ డైలాగ్ ఏంటి? నువ్వు డైలాగ్ చెప్పట్లేదు. హాసిని చాలా ఫేమస్ కదా. సో నువ్వు డాన్స్ కూడా చేస్తావా? డాన్స్ ఇంకా సింగర్ కూడా. సో సింగర్ అంటే ఖచ్చితంగా నీతో ఒక పాట పాడించుకోవాలి. సో మంచి నీ ఫేవరెట్ పాట పాడు. గ గ గ మ గ రి స రి స ని స రి ని స రి ర స గ గ గ మ గ రి స రి స రి గ మా గ రి గ స ప స ని స రి ని ప స గ రి రి గ రి ని ప స గ రి ప ద ప మ గ మ గ రి స రి స ని స ని ప ద ని స శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత గురుం భక్తాది పోషకం భవసుతం వినాయకం భక్తి ముక్తి ప్రదభూషితంగం రక్త ప్రదంబుజ భవయామి రక్త ప్రదంబుజ భవయామి రక్త ప్రదంబుజ భవయామి. వావ్, చాలా బాగా పాడారు. యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే చాలా ఏమంటారు మాస్ మ్యూజిక్ కానీ అలాంటివి పాడుతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మైండ్ బ్లాక్ అనమాట. సో నిజంగానే ఆ సరిగమా పాప సంథింగ్ ఏదో నాకు అది అర్థమైంది. కానీ నీ వాయిస్ అయితే అమేజింగ్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. సో నీకెవరు ఇన్స్పిరేషన్? నువ్వు మ్యూజిక్ నేర్చుకోవడానికి కారణం ఎవరు? మా అమ్మ. వావ్, మీ మమ్మీ అంటే మీ మమ్మీ కూడా సంగీతం చెప్తారా? సంగీతం నేర్చుకున్నారా? సంగీతం టీచర్. ఓ వావ్, నైస్. సో సంగీతం టీచర్ కాబట్టి అలా సంగీత శిష్యురాలు అయిపోయారు మీరు. సో బేసిక్గా స్కూల్ ఈవెంట్స్లో కూడా పాడుతుంటావు కదా నువ్వు? కొనుకొనిసారి. సో ఇంత బాగా పాడుతున్నావు కదా, ఏదైనా కాంపిటేటివ్కి వెళ్ళావా? ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళావా? వెళ్ళలేదా? సో ఖచ్చితంగా వెళ్ళు. చాయిస్ వస్తే మాత్రం అస్సలు వదులుకోకు, ఓకేనా? సో నువ్వు డాన్సర్ కూడా అన్నారు. ఏమేమి డాన్స్ చేస్తావు? లేటెస్ట్గా అంటే తోబా తుమా అండ్ నాదాన్య డాన్స్ ఇంకా నేర్చుకుంటున్నాను. ఓహో, నైస్ నైస్. సో చాలా లెర్నింగ్ ఉంది నీ దగ్గర. మరి నువ్వు క్లాసికల్ మ్యూజిక్ బాగా నేర్చుకుంటున్నావు కదా, క్లాసికల్ ఎందుకు ట్రై చేయలేదు? డాన్స్ నేను ఫస్ట్ థింక్ చేశాను, కానీ క్లాసికల్ కన్నా కొంచెం నార్మల్దే నాకు ఎక్కువ ఇష్టం వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక ఆప్షన్ వస్తే ఏది చూస్ చేసుకుంటావు ఎక్కువగా? సాంగా, డాన్సా? సాంగ్. ఓహో, ఎందుకు సాంగ్స్ అంటే నీకు అంత ఇష్టమా? చిన్నప్పటి నుంచి నేను సాంగ్స్ నేర్చుకుంటున్నా, కానీ డాన్స్ ఈ మధ్య నేర్చుకుంటున్నావు కాబట్టి సో యా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే మనతో పాటు లాంగ్ టైం ఏది ఉందో అది ఖచ్చితంగా తీసుకోవాలి, కరెక్ట్ డెసిషన్. సో ఇప్పుడు బేసిక్గా నీకు చిన్నపిల్లలకు సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా నార్మల్గా, ఆ సరిగమ పాలు కాకుండా కాస్త చిట్టిపొట్టి పిల్లలకి, నీ అంత ఏజ్ వాళ్ళకి మంచి మంచి సాంగ్స్ ఉంటాయి కదా, అలా నీకు ఏదైనా సాంగ్ ఇష్టమా? నాదానియా సాంగ్. నాదానియా. సో మాకోసం ఒకసారి పాడతావా? ఓకే. कैसे तू गुनगुनाए मुस्कुराए छोटी मोटी बातों में मुँह फुलाए ये नजर कर मेरी आकर पास मुझे लाए नादानिया नादानिया खींचे मुझे नादानिया 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 पागल करे तेरी हर अदा शामों सुबह में तेरी याद करूं तेरी कलामों से बेबात करूं. వావ్, చాలా బాగా పాడావు. నిజంగా నువ్వు పాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. నీ వాయిస్లో ఒక ఏమంటారు మెస్మరైజ్ ఉంది. సో బేసిక్గా మన తెలుగు పాటలు కూడా వచ్చు కదా నీకు. తెలుగు పాటలలో నీకు ఏది ఎక్కువ ఇష్టం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ హీరో అంటే ఇష్టం? హీరో అంటే నాని గారి పాట ఒకటి పాడవా? నాని గారి పాట అంటే నాన్న ఉంది కదా, అందులో ఏదైనా సాంగ్ వచ్చా? సరే, కొమ్మ ఉయ్యాల పాడు. కొమ్మ ఉయ్యాల
జంపాల కోన జంపాల అమ్మ వల్లో నేను రోజు గల కొమ్మ సాటున పాడే కోయిల పువ్వంటూ నాతో ఉండాలా తెల్లారాల పొద్దుగల అమ్మ నీ అడుగులో అడిగియాల కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ వల్లో నేను రోజు గల నిజంగా నీ పాటలు వింటుంటే చాలా బాగుంది. నాకు మాటలు రావట్లేదు నీతో ఇంటర్వ్యూ చేస్తుంటే. నాతో పాటు వచ్చేయచ్చు కదా మీ మమ్మీ డాడీని వదిలేసి. వచ్చేస్తావా? రావా? మీ డాడీ అంటే నాకు చాలా ఇష్టం. సో రావన్నమాట. సరే, నీకు బేసిక్గా మ్యూజిక్ కాకుండా ఇంకేం యాక్టివిటీస్ అంటే ఇష్టం? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, పియానో. సో పియానో కూడా ప్లే చేస్తావా? అది ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? ఒక 2 years అయింది నేర్చుకుంటే. ఓకే, సో ఇలా కంటిన్యూ చేస్తావా? బేసిక్గా సాంగ్ ఇంపార్టెంట్ ఇస్తావా? సాంగ్స్కే అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాను. మరి స్టడీ ఎలా ఉంది? స్టడీ కూడా మంచిది. ఫస్ట్ ర్యాంకర్ స్టూడెంట్వా నువ్వు? నిజంగా? నిజం చెప్పు. నిజంగా. ఓకే, ఆల్ ద బెస్ట్. అయితే ఇన్ని యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు స్టడీలో కూడా ఉన్నారంటే నాకేం మాటలు రావట్లేదు. యా, నువ్వు నీ వీడియోస్ కొన్ని చూసాను. కుకింగ్ కూడా చేస్తావా నువ్వు? నిజంగా? నిజం. మీ మమ్మీ డైరెక్షన్ ఇస్తుంది కదా కొన్నిసార్లు. సో నీ ఓన్గా ఏం కుక్ చేస్తావు చెప్పు? కేక్. కేక్ వచ్చా నీకు? సరే, కేక్లో ఏమేమి మిక్స్ చేయాలో చెప్పు. ఫస్ట్ కొన్ని డార్క్ బిస్కెట్స్ అండ్ లైట్ బిస్కెట్స్ తీసుకోవచ్చు. ఓకే. వన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని మిల్క్ వేసి బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసి ఒక ప్యాంట్రీలో కప్, అది కేక్ ది ఉంటుంది చూడు, దాంట్లో పోసేస్తే, దాంట్లో పోసి ఓవెన్లో పెట్టేస్తే సరిపోయింది, కేక్ అయితే. నిజంగా అయిద్దా? నిజంగా అవుతుందో కాదో చెప్పు, మన ప్రేక్షకులు అందరు చూస్తున్నారు. మరి నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే వాళ్ళకి అదే ఫేవరెట్ కేక్ అవుతుంది. అవునా? నిజమా? ఓకే, దానిలో నువ్వు ఇంకేం కిస్మిస్లు అలాంటివి ఏమి యాడ్ చేయవా? డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమి యాడ్ చేయవా? నాకు స్వీట్ థింగ్స్ లో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ఇష్టం ఉండదు. సో నీకు హాట్ అంటే ఇష్టమా? హాట్ ఇష్టం, స్వీట్ ఇష్టము. కానీ ఇప్పుడు కేక్ లో మాత్రం స్వీట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. సో నీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి కేక్స్లలో? చాక్లెట్. ఓహో, చాక్లెట్స్ బాగా తింటావా? తినవా? ఏ అవును, నీ వాయిస్ కి సంబంధించి ఎలాంటి టిప్స్ తీసుకుంటావు చెప్పవా? టిప్స్ రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు ఒక కొత్త సాంగ్ వినాలి. ఓకే. సో ఫస్ట్ మనం వింటాం, వినంగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా అందరు కూడా సాంగ్స్, మూవీ సాంగ్స్ అయినా జస్ట్ వింటారు, వాడేస్తారు. అవును. సో అలా నేర్చుకుంటూ ఈజీ అయిపోతుంది. సో నువ్వు అలా నేర్చుకుంటున్నావు. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా సాంగ్స్లలో ఏమి పాడవా మా కోసం? రీసెంట్గా వచ్చిన సాంగ్ అంటే ఏవి నేను ఎక్కువ నేర్చుకోలేదా? అనే రీసెంట్గా వచ్చిందికో, సో అదే. సో అవును, కుకీసే కాకుండా నువ్వు ఇంకా సోప్స్ అవి కూడా ప్రిపేర్ చేస్తావని విన్నాను. సోప్స్ కూడా ప్రిపేర్ చేస్తావా? సోప్స్ కూడా ప్రిపేర్ చేస్తాను, కానీ మరీ అంత రాదు. సో ఒకవేళ నువ్వు సోప్ క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ అయిన సోప్ ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావు? ఫస్ట్ మమ్మీయా, డాడీయా? డాడీ. ఎందుకు మమ్మీ మీద ఉపయోగించవా? ఉపయోగిస్తాను, కానీ తను ఎప్పుడు బిజీగా ఉంటది కాబట్టి ఫస్ట్ డాడీకే ఇస్తావా? సో నీలాగా వైట్ గా కావాలంటే సోప్ తయారు చేసి పెట్టవా? నేను నీ వీడియోస్ చూస్తాను. ఆల్రెడీ తయారు చేసి పెట్టా. సో వైట్ గా కావాలంటే ఏం చేయాలి చెప్పు మరి? ఫస్ట్ 1 day 2 times వాష్ చేయాలి ఫేస్ ని. బాడీ మొత్తాన్ని కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయితే చాలు. ఫ్రెష్ అప్ అయితే ఆటోమేటిక్ గా నీ కలర్ వచ్చేస్తుంది. నేను 4 సార్లు చేస్తున్నానే. మరి అంత ఆటోమేటిక్ గా రాదు, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో మరి ఫుడ్ ఏమేమి తింటుంటావు నువ్వు? నీ వాయిస్ గురించి సంబంధించినవి
అంటే నీ వాయిస్ కేర్ తీసుకుంటావు కదా, ఏమేమి కేర్ తీసుకుంటావు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు నువ్వు? ఫస్ట్ నేను ఎవ్రీ టైం మధ్యాహ్నం నైట్ పక్కా అన్నం తినాలి. తినకపోతే నాకు మనసుకి పట్టదు. అవునా? ఏంటంటే కొత్తగా సింగింగ్ లోకి వచ్చే వాళ్ళందరూ మధ్యాహ్నం పక్కాగా ఫుడ్ తినండి, లేకపోతే మన హాసినికి ఒంటికి పట్టనట్టుగా మీకు కూడా ఒంటికి పట్టదు. సో గుర్తు పెట్టుకోండి, అంతే కదా టిప్? అంతే కదా, ఇంకేం టిప్స్ కావాలి చెప్పు. ఇంకా తెలియదా? మీ మమ్మీ చెప్తుంటారు కదా, మీ మమ్మీ టీచర్ కదా. రోజు లెసన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. నేను కరెంట్గా కర్ణాటిక్ సంగీతం నేర్చుకుంటున్నాను. సో రోజు లెసన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. వాయిస్ ఇంప్రూవ్ అయ్యేటట్టు రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!